ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ. మనం అనుకొనవచ్చు, ఏ విషయంలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు. నిజమే, దేవుడు హేబేలును ప్రేమించే ఆయన తెచ్చిన అర్పణను స్వీకరించాడు. దేవుడు యాకోబును ప్రేమించాడు కనుకనే యాసావును ద్వేషించాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇలా దేవుడు ఎన్నుకున్న బిడ్డలను ప్రేమించి వారిని గొప్ప ఉన్నతిని కలుగచేశాడు. దేవుడు మనలను కూడా ప్రేమించి మనలను హత్తుకోవాలి అంటే హేబేలు వలె దేవునిని ప్రేమించి ఇష్టమైన అర్పణ అనగా దేవునికి ఇష్టమైన అర్పణ నీ హృదయమే. అది నీవు అర్పించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. యాకోబు మోసగాడే అయినప్పటికీ దేవునితో పోరాడాడు, దేవునితో గెలిచాడు. దేవునిని విడిచిపెట్టకుండా ఆయనతో పెనుగులాడి ఆయన ప్రేమను పొందుకొని ఆశీర్వదించబడ్డాడు. అలానే మనము కూడా దేవునిని ప్రేమించి దేవుని నుండి వచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అంటే నీవు నేను, మనము అంతా కదా. అందుకే మన కొరకు తన ప్రాణము సహితము బలిగా ఇచ్చుట కొరకు ఆయనే ఈ భూమికి తెంచారు. మనమంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఆయనకు ఉన్నది కనుక ఆయన దీర్ఘశాంతం చూపుతూ మనందరి కొరకు దినమెల్ల చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన తన ప్రేమను మనపై ప్రాణం ఇచ్చేంతగా దానిని చూపిస్తున్నారు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని పిల్లలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. నిజమే తండ్రి, మీరు చూపిన విధముగా నాయన ఈ లోకంలో ఎవరు ప్రేమను చూపించలేరు తండ్రి ప్రభా. ఈ లోక ప్రేమ ఎప్పటికీ అశాశ్వతమే తండ్రి. మీరు మా శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.